ఇక వివరాల్లోకి వెళ్తే గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శ ఐటీడీఏగా కేఆర్పురం ఐటీడీఏని నిలిపే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో సమిష్టి కృషి చేయాలని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో విద్యుత్ సౌకర్యం లేని ఏ ఒక్క గిరిజన గ్రామం ఉండకూడదని అన్నారు. గిరిజన ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ, టెలిఫోన్ కనెక్టివిటీ, అంతర్గత రహదారులు, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి పరచాలని చెప్పారు. సమావేశంలో పిసా గ్రామ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కేవలం గురుకుల, ఆశ్రమ పాఠశాలలే కాకుండా గిరిజన ప్రాంతంలోని అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని అన్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే దృక్పథంతో కృషి చేయాలని చెప్పారు. గతం కంటే ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, తరగతి గదుల్లో పాఠాలు బోధిస్తూనే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వీటీజీఎస్ ద్వారా అడ్డాకుల తయారీ, వేరుశనగ, జీడిపప్పు, చాక్లెట్ తయారీ తదితర అంశాలపై శ్రద్ధ చూపించాలని, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, ఏపీఓ పీవీఎస్ నాయుడు, ట్రైబల్ వెల్ఫేర్ ఈ లలిత, ట్రైబల్ వెల్ఫేర్ ఏఎస్టీ ఐ కిషోర్, పంచాయతీరాజ్ ఈ కె శ్రీను, ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఐసీడీఎస్, హౌసింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మాకు ఇచ్చిన స్టేటస్ ప్రకారం ఓవరాల్ గా సైట్ నాట్ అలర్టెడ్ వచ్చేసి ఒక 3 ఏరియాస్ చూపించారు మేడం అక్కడ ఇన్ ట్రైబల్ ఏరియా. సో 54 లో 3 కి మాత్రం సైట్ నాట్ అలర్టెడ్. సో ఫస్ట్ ఇప్పుడు see I was told this wellness centers were sanctioned in the year during the COVID and recently కూడా మనం బడ్జెట్ కూడా వచ్చేసింది. సో ఇది కట్టి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నాయి. సో PYTD has to review it. సో ఇవన్నీ 54 డీటెయిల్ అలర్ట్ మీరు కూడా ఇక్కడ స్టేట్ ఆఫీస్ నుంచి కూడా నాకు డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కూడా నాకు షేర్ చేయండి. యూ విల్ హ్యావ్ ఎ రివ్యూ అలాంగ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఏ చేస్తాం అని సైట్ లేనని చెప్తున్నది లొకేషన్ మార్చుకోవచ్చా లేదా సైట్ అక్కడే ఇవ్వాలని ఏమైనా అంటే యాక్చువల్లీ అలాటెడ్ సైట్ వచ్చేసి సమ్ డిస్ట్రిక్ట్ అది చూడండి రివ్యూ చేసుకొని దిస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ మనకు ఏదైనా ట్రైబల్ హెల్త్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయాలని మనం అనుకుంటున్నాం కాబట్టి దిస్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పిహెచ్సి, సిహెచ్సి సబ్ సెంటర్స్ లేని చోట్ల ఇచ్చి ఉన్నారు కదా. ఇట్స్ నాట్ సమ్ ఓవర్లాప్ కూడా అవ్వదు. సో వీ నీడ్ దిస్ 54 సెంటర్స్ ఇమీడియట్లీ టు బి ఆపరేషనల్. సో దానికి కూడా వాట్ ఎవర్ ఐఎమ్ రివ్యూయింగ్ ఐఎమ్ గివింగ్ యూ 3 months ఆర్ 100 days యాక్షన్ ప్లాన్. ఇవంతా మన 100 days యాక్షన్ ప్లాన్లో ఉంది. సో 108 పీపుల్స్ 5 పని చేస్తున్నారా? నో విచ్ ఇయర్ ఇట్ వాస్ కండెమ్? ఎప్పుడు కొన్నది, ఎప్పుడు కండెమ్ అయింది? ఆల్మోస్ట్ అది లాస్ట్ 7 years నుంచి కూడా కండెమ్ లో ఉంది. అసలు ఏమైనా రిపేర్ వర్క్లు చేసి లైఫ్ తీసుకురావాలమ్మా లో ఉన్న వాళ్ళని మనం ఈ బర్త్ వెయిటింగ్ హోమ్స్ కి ఓన్లీ హై రిస్క్ వాళ్ళని తీసుకొస్తారా? ఆల్ టైప్ డెలివరీ